గోవిందనామ స్మరణ చేసుకుంటూ భక్తులు తమ గిరి ప్రదక్షిణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తొలి పావంచ వద్ద గిరి ప్రదక్షిణ మొదలైంది. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరిగింది. గిరి ప్రదక్షిణ, ఈ ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుందనేది భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు, మన కోరికలు నెరవేరుతాయి అనేటటువంటి ఒక మంచి నమ్మకంతో ప్రతి ఏటా కూడా గిరి ప్రదక్షిణ కొనసాగించే వాళ్ళని చూస్తున్నాం. అయితే ఈ ఏడాది 5 లక్షల మంది వరకు గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సంఖ్య ఉంటుందనే అంచనాల మేరకు దేవాదాయ శాఖ, అలానే వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ అన్ని శాఖలు సమన్వయంతో పటిష్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం తొలి పావంచ వద్ద నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి మళ్ళీ అక్కడే ఎండ్ పాయింట్ చేయడం వల్ల 32 కిలోమీటర్ల కన్నా ఎక్కువ కిలోమీటర్లు పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈసారి ఈ తొలి పావంచ నుంచి భక్తులు ఎక్కడైతే తమ మార్గాన్ని ఈ గిరి ప్రదక్షిణ కొనసాగిస్తారో 6 ప్రధాన కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ స్వామివారి నమూనాలు ఏర్పాటు చేశారు. అక్కడే మీరు కొబ్బరికాయలు కొట్టి మీ గిరి ప్రదక్షిణ ప్రారంభించి మళ్ళీ అక్కడే ముగించడం వల్ల కేవలం 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో అది మీరు కొనసాగించడానికి బాగుంటుంది అనేటటువంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడిద్దాం. అమ్మా నమస్తే. నమస్తే అండి. స్టార్ట్ చేశారు. మేము ఉదయం ఇంటి దగ్గర మార్నింగ్ 7:30కి బయలుదేరామండి. కొండమీద దర్శనం చేసుకొని కిందకు వచ్చేసరికి 10 అయ్యింది. ఇంకా అలాగా కింద కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అలా బయలుదేరి వచ్చాం. తొలి పావంచ కొట్టాము, కొట్టేసి పైకి కూడా వెళ్ళేసి వచ్చాం. పైకి కూడా దర్శనం కూడా చేసుకొని వచ్చామండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అగనపూడి నుంచి వచ్చామండి. లెక్కలపాలెం చేయడం మేము ఇదే నెక్కలేదమ్మా. ఎప్పటి నుంచి మొదలెట్టారు అలా చేస్తానే ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఓపుగా శక్తి ఇస్తున్నాడు మాకు. ఇంకా చెయ్యాలి, ఎప్పుడు వస్తుందని ఉత్సాహం పెరుగుతుంది కానీ మానాలని అసలు ఆలోచన లేదు. అందరూ ఒక దగ్గర నుంచి వచ్చారు. మొదలైనప్పుడు అందరం కలిసి అనుకుంటాను. వయసు ఎంత ఉంటుంది? నా వయసు 45 ఉంటుందండి. మరి ఈ వయసులో కూడా నడవగలుగుతున్నారు? నడవగలుగుతున్నామండి. దేవుడు భక్తి ఆ మహిమ అంతా ఇంకా నడుస్తున్నామండి. మరి అయితే లెక్కలేనన్ని సార్లు చేసున్నాను అన్నారు కదా, మీకు బాగా నమ్మకం ఏంటి అసలు ఈ గిరి? నమ్మకం అండి. దేవుడు అంటే మాకు చాలా ఇష్టం. మాకు అప్పన్న స్వామి అంటే మాకు ఎప్పుడు ప్రేమ. ఆ దేవుడిని తెలుసుకుంటాం. మేము ఏ కార్యక్రమాలు చెయ్యం. మేము ఓ పెళ్ళిళ్ళు కానీ ఓ కార్యక్రమాలు ఆ దేవుడు కొండ మీదకి వచ్చాక ఏదైనా పెళ్ళిళ్ళు అయినా ఏవైనా చేసుకుంటాం. మరి మీరు మొదలు పెట్టినప్పుడు ఇంతమంది ఉండేవాళ్ళ భక్తులు? అంతమంది లేదు అండి. ఇప్పుడు అలా సంవత్సరం పెరుగుతున్నారు. ఇంత స్టార్టింగ్ లో ఇంత జనం లేరు. ప్రతి సంవత్సరం ఉత్సాహం కొలిది ఇంకా పెరుగుతూనే వస్తున్నారు. మాకు తినడానికి కూడా ఓపికగా అన్ని పెడుతున్నారు. తాగడానికి, తినడానికి డ్రింక్స్లు అన్ని సౌకర్యాలు అన్నీ బాగున్నాయి. మాకు టాబ్లెట్లు ఇస్తున్నారు, మెడిసిన్ అంతా, స్ప్రైలు, జందిబాబు అన్నీ కూడా కాలు పట్టుకొని మర్రి రాస్తున్నారు. అంతా బాగుంది, అంతా బాగానే ఉందండి. బాగానే చూస్తున్నారు. అంతా మెడిసిన్ అన్నీ బాగానే ఉంటున్నాయి. కొండ మీద కూడా ఫ్రీగా బస్సులు ఇచ్చారు. తిన్నగా తీసుకెళ్ళి తిన్నగా వచ్చారు. బాగుందండి. సంవత్సరం బాగా బాగుంది. నా పేరు లలిత అండి. నేను సామర్లకోట నుంచి వచ్చాను, ఈస్ట్ గోదావరి, కాకినాడ జిల్లా. నేను అంగన్వాడీ టీచర్ కింద చేస్తాను. లాస్ట్ ఇయర్ నేను వచ్చాను. ఒక 25 కిలోమీటర్ల అలా తిరిగాను. అంటే వితౌట్ చెప్పులు వేసుకున్నాను. తర్వాత ఎండగా ఉన్నప్పుడు స్వామివారి రథం చుట్టూ పరిగెట్టేసాను నేను భక్తితోటి. దాంతో అలా అయినప్పటికీ కొంచెం బొబ్బలు ఎక్కేసాయి. మిగిలిన 5 కిలోమీటర్స్ నేను నడవలేకపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు కూడా చాలా చాలా బాగా సర్వీసింగ్ అది చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను. భక్తులకి ఏ లోటు రానియకుండా చూసుకున్నారా. నేను అప్పుడు పూర్తి చేయలేకపోయాను. అప్పుడైతే స్వామిని కూడా నేను, స్వామి ఇలా చేశారంటే నేను వస్తే అని చెప్పి అన్నట్టు అనుకున్నాను. ఈసారి ఎలాగైనా రావాలి, 32 కిలోమీటర్లు నేను భక్తితోటి చేసుకోవాలి స్వామి అనుకున్నారు. అంటే నాకు అన్ని పరిస్థితులు అనుకూలించి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. పొద్దున దర్శనానికి వెళ్ళాను. ఒక 20 మినిట్స్లో దర్శనం అయిపోయింది. అంత పకడ్బందీగా అంత బాగా చేశారు మేనేజ్మెంట్ అక్కడ, ఈవో గారు వాళ్ళందరూ. తర్వాత అక్కడి నుంచి వచ్చేసి గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తాను. గిరి ప్రదక్షిణ ఇంచుమించు 10:30 అలా వచ్చాను. నాతో వచ్చిన వాళ్ళు ఇంకా ముందర వెళ్ళారు. నాకు వయసు రీత్యా నేను ఇంకా రాలేకపోతున్నాను. కానీ అంటే కొంచెం వాతావరణం చల్లగా ఉంది. కానీ ప్రతి సంవత్సరం ఒక మహిమ ఏంటంటే గిరి ప్రదక్షిణ రోజు ఎంత ఎండ కాసినా ఎక్కడో చోట వర్షం పడుతుంది. అంటే గిరి ప్రదక్షిణ అంటే స్వామివారికి వర్షం కొట్టి అదంతా కూడా పరిశుద్ధం చేయడానికి అనమాట అమ్మ. ఇక్కడైతే వీళ్ళు చేసే ఇదికైతే భక్తులకు వీళ్ళు చేసే సేవలు అయితే చెప్పలేము. భోజనాలు, టిఫిన్లు, డ్రింకులు, స్నాక్స్, ఇంకా తర్వాత ఏమో కాళ్ళకి ఆయిల్ అది మసాజ్ చేసి స్ప్రే
స్ప్రేలు అవి కొట్టి, నిజంగా వాళ్ళు స్ప్రేలు అవిను అపోలో హాస్పిటల్ వాళ్ళు కొట్టారు. ఇంకో వాళ్ళు లలితా మనోహర్ అని చెప్పి అక్కడ అటువైపు ఒకళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తారో నాకు అంత ఐడియా లేదు, కానీ లలితా మనోహర్ అని చెప్పి నేను పైన బిల్డింగ్ పేరు చూశాను, వాళ్ళు చేశారు. తర్వాత ఇక్కడ ఇంకోళ్ళు ఎవరో ఒకరు కూర్చున్నారు, వాళ్ళు కూడా చేశారు. అలా వేడి నీళ్ళలో కాలు పెట్టించారు, వేడి నీళ్ళలో ఏవో కొంచెం జెండు బామ్ అది కలిపారు, ఆ మెడిసిన్ వేశారు. దానివల్ల నేను చిన్నపిల్లలతో సహా యాక్టివ్గాను నడవగలిగాను, వెళ్ళగలిగాను. నేనైతే అసలు ఇంతవరకు రీచ్ అవ్వలేకపోయాను. ఇప్పుడైతే నాకు మళ్ళీ ఎనర్జీగా ఉండి నేను ఇంకా అసలు కూర్చోకుండా మళ్ళీ వీళ్ళందరితో పాటు నడిచి చెయ్యాలి అలా అని చెప్పింది. మళ్ళీ రావాలి స్వామిని అందరూ దర్శించుకోవాలి, మళ్ళీ స్వామి అవకాశం ఉందని చెప్పిన మాత్రం భగవంతుడు. భక్తుల ఆనందం చూస్తే మరొక 32 కిలోమీటర్లు పెంచినా మేము నడవగలము అనే ఇక్కడ ఏర్పాట్లు అన్నీ ఎలాగ ఉన్నాయి, స్వామివారి మహిమలా ఉందండి. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగాను పిల్లలందరూ కూడా, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా సరదాగా ఉండి ఓ నమో నారాయణ, ఓ నమో నారాయణ, గోవింద గోవింద అనుకుంటూ, తర్వాత ఏమో లక్ష్మీ నరసింహస్వామికి జై, లక్ష్మీ నరసింహస్వామికి జై అని చెప్పి జై జై నినాదాలు చేసుకుంటున్నారు. సింహాద్రప్పనికి జై, సింహాద్రప్పనికి జై అని. కాదమ్మా, ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు కొండ చుట్టే, కానీ ఎంత భక్తజన సందోహం చూస్తే విశాఖ చుట్టూ అన్నట్టుగా ఉంది. అంతేనండి, విశాఖ చుట్టూ అన్నట్టే ఉందమ్మా, విశాఖ చుట్టూ అన్నట్టే ఉంది. చెప్పలేము, అది మెమరబుల్ అనమాట. భగవంతుడు ఓపికిచ్చి మళ్ళీ ఇవి చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఈ ఒక్కరోజును. ఎంత తిరిగినా తిరగాలనిపిస్తుంది, కాళ్ళు నొప్పులు అయినప్పటికీ కూడా తిరగాలని అనిపిస్తుంది. మేము రాజా నుంచి వచ్చాం, విజయనగరం జిల్లా. మేము కూడా చాలా ఏళ్ళు బట్టి లెక్కలేదు, చాలా ఏళ్ళు బట్టి వచ్చాము. ఆవిడ చెప్పినట్టుగా 1 సంవత్సరం చేయలేకపోయాము, ఎన్ఈడి దాకా వెళ్ళాము, అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం ఫస్ట్ సంవత్సరం. తర్వాత నుంచి అనుకూలంగా పీకుతూ ఉంటుంది. మళ్ళా సంవత్సరం దాకా రీచ్ అవ్వగలుస్తామా లేదా స్వామి, మేము ఉత్తుకాలతో నడవలేకపోతున్నాం, స్లిప్పర్స్ వేసి నడుస్తాం స్వామి, నీవు మరి చూసుకోవాలి అని చెప్పి అప్పటి నుంచి జోడు వేసుకొని నడుస్తాం. ఎక్కడి నుంచి? వైజాగ్ మల్కాపురం నుంచి వస్తున్నాము. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, ఏం మొక్కుకున్నావు? దేవుడు ఏమని ముక్కుంటామండి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ రావాలని. ఫస్ట్ టైం నడవడం. క్లైమేట్ ఎలా ఉందంటే చాలా అదృష్టమే, కానీ దేవుడు ఇంతమంది నడుస్తున్నానంటే సో లక్కీ. క్లైమేట్ కూడా చాలా బాగా సహకరించింది. డాడీ తీసుకొచ్చారా లేకపోతే నేను వస్తానని డాడీతో వెంటపడ్డావా? నేను వస్తానని చెప్పాను కదా, మా డాడీ రాకపోతే నేను మాత్రం రాలేను కదండి. సో మా మమ్మీ డాడీలతో వచ్చాను, మా తీసుకొచ్చావా సహకరించారు కూడా. సో ఐఎమ్ సో హ్యాపీ, ఇంత దూరం వచ్చినందుకు దేవుడు సహకరిస్తే ఇంకో 2 years కూడా కంటిన్యూస్గా రావాలని ఐఎమ్ సో లక్కీ రావాలనుకుంటున్నాను. ఓకే, సో స్వామివారి పవర్ గురించి నీకేమైనా తెలుసా? అసలు దేవుడు పవర్ గురించి మనం చెప్పదగింది అయితే కాదు, చెప్పలేనిది. దేవుడు మహిమలు ఎవరికి తెలియంది అని తెలిసింది కూడా, కానీ నోటితో చెప్పలేను దేవుడు మహిమ అంతే. సో ఇది ఎందుకంటే ఇలాంటివి అడిగిస్తున్నాను, చాలామంది తెలుసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియకుండానే చేద్దాం ఒకసారి అని ఆ పవర్ తెలుసుకొని మళ్ళీ కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారు. ఇలా అనేక రకాల భక్తులు మేము వాళ్ళని చూస్తాం వీళ్ళని చూస్తాం కాబట్టి ఈ క్వశ్చన్ నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటాను అనమాట. సో ఇది గిరి ప్రదక్షిణ అయితే భక్తులు చాలా ఉత్సాహంగా ముందుకు కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడే ప్రభుత్వం తరపున, దేవాదాయ శాఖ తరపున ఏర్పాటు చేసిన ప్రతి సౌకర్యాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి అంటున్నారు. కొంతమంది అయితే చూసారా, భజనలు చేసుకుంటూ గోవిందనామ స్మరణలు చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్కరు ఇది ఒక రకమైన ఎనర్జీ ఇస్తుంది, చాలా ఎనర్జెటిక్గా. ఎక్కడి నుంచి మీ టీం అంతా? గాజువాక నుంచి. ఎంతమంది వచ్చారండి? మేము 6 members వచ్చాం, 2 మిస్ అయ్యారు, మేము మిగతా వాళ్ళం ఉన్నాం ఇక్కడ. మొత్తానికి ఎలా భజనలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భజన చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఫస్ట్ టైమా? లేదు, నేను ఆల్మోస్ట్ 15 years నుంచి వస్తున్నా. 15 years నుంచి. ఓకే, చెప్పండి. మాది రాజమండ్రి అండి. రాజమండ్రి నుంచి మొదటిసారి నలుగురు వచ్చామండి. నలుగురం కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. ఇప్పటికి బాగానే వచ్చాం. ఇక్కడికి వచ్చా కొద్దిగా ఓపిక తగ్గిందండి, నడవలేకపోతున్నాం. ఎలాగైనా సరే వెళ్ళాలనేటటువంటి దృఢ సంకల్పంతో వెళ్తూ ఉన్నాం అనమాట. అదండి, వేసి ముందుకు వెళ్తున్నామండి. ఓకేనండి. సో ఇది భక్తుల ప్రతి ఒక్కరు ఎనర్జీ చూస్తే కనుక ఆ స్వామివారే మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ సంవత్సరం పూర్తి చేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంకా ప్రతిసారి మేము ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొవాలి, ఆ ఉత్సాహాన్ని దేవుడే భగవంతుడే శక్తి ప్రసాదిస్తున్నారు అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు మరికొంతమందికి ఇన్స్పిరేషన్గా మిగులుతున్నాయి.